తెలుసుకొని ప్రవర్తించడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో కూడుకున్నటువంటి మనం మాత్రమే కాకుండా బయట ఆయా ప్రాంతాల్లో ప్రదేశాల్లో నివసిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పలికిస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాగే మరి వినటం వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తుని గూర్చిన మాటలై ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు మాటలు విన్నప్పుడు మన జీవితాలు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాయి. ఈ లోకంలో ఎన్నో మాటలు ఉంటాయి, ఎన్నో సంగతులు సందర్భాలు ఉంటాయి. కానీ ఈ దైవాక్యం కూర్చున్నటువంటి సందర్భాలు, దైవాక్యం కూర్చున్నటువంటి ఆ యొక్క సందేశాలు మనం ఉన్నప్పుడు అవి మనకి ఒక మార్గదర్శకంగా లేకపోతే ఒక వినూత్నమైన రీతిలో మనల్ని ఉత్తేజింపజేయడానికి ఈ మాటలు దోహదపడుతూ ఉంటాయి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఏముందిలే అనుకుంటాం. ఒకసారి బైబిల్ తెలిసి మనం చూస్తే దాన్ని చదవగలిగితే, దేవుని వాక్యం చదవగలిగితే చదివేకోండి చదవాలనిపిస్తుంది, చదివేకోండి ఇంకా అనేక రీతులుగా చదవాలనిపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనవి. అవి బంగారు కంటేను, మేలుమైన బంగారము కంటేను, తేలికంటేను, జింటేటి ధారల కంటే మధురమైనవని దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అర్థం పెట్టారు. మరి దినాన్ని మరోసారి ఈ యొక్క పునరుద్ధాన దినపు ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి దేవదేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన శిలువ మరణమును, శిలువ యాగమును గావించి సమాధి నుండి లేచి పునరుద్ధానుడుగా ఉన్నటువంటి వారం ఇది. గత వారము మనకి ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు సమాధి నుండి. ఈరోజు ఆయన అనేకులకు కనబరుచుకున్నాడు. ఇంచుమించు 14 సార్లు ఆయన తన శిష్యులకు, అక్కడటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా తను తాను కనబరుచుకున్నారు. ఆ కోణాలు చూస్తూ ఉన్నాయంట, పరిశోధన చేస్తూ ఉంటే ఆ రక్తంలో జీవకణాలు ఇంకా బతికే ఉన్నాయంట. రక్తంలో ఇంకా జీవకణాలు నిలిచి ఉన్నాయి. ఆ రక్తంలో జీవం ఉంది. అందుకే ఆయన ఈ లోకంలో తన రక్తాన్ని చెందించి నిర్జీవులుగా ఉన్నటువంటి మనలను జీవులుగా అంటే సజీవులుగా మార్చడానికి ఆయన గొప్ప త్యాగాన్ని మన కొరకు చేశాడు. ఆయన లోకంలో మన కొరకు చేసిన త్యాగం కొరకై ఈ సర్వ మానవాళి పాప పరిహారార్థమై తన అమూల్య రక్తాన్ని ఈ లోకంలో చిందించాడు. ఆ రక్తంలో జీవం ఉంది. ఆ రక్తం మనకు సాక్ష్యం ఇస్తున్నాయి ఆయన లేచాడు అని చెప్పడానికి. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం, మన సాక్ష్యం ఎలా ఉంది, మన సాక్ష్యం ఏ విధంగా మనం చూపించగలుగుతున్నాం దేవుని ఎదుట. దేవుని బిడ్డలు అడుగుతున్నాడు, నా కొరకు నువ్వు సాక్షిగా ఉంటావా, నా కొరకు సాక్షిగా నువ్వు బ్రతకగలుగుతావా అని చెప్పాడు. అడుగుతుంటే మనలో ఉన్నటువంటి విషయం ఏంటంటే అంతా కూడా శూన్యమే, ఏమి కనిపించదు మనలో. దేవుని బిడ్డలు ఎందరైతే ఆయన అంగీకరిస్తారు, ఎందరైతే ఆయన మీద ఆధారపడతారో వారందరినీ కూడా ఒక శ్రేష్ఠులుగా మార్చి ఉన్నతమైన ఆశీర్వాదపు జీవితాలు వారు అనుభవించి వారిని సాక్షులుగా నిలబెట్టుకుంటారు కదండి. మనం ఏదో నామకార్థముగా ఆచారబద్ధముగా జరిగించడం మాత్రమే కాదు, కానీ మనం పడుతున్న ప్రయాసకు ఒక ప్రయోజనకరమైన జీవితాలను చూపించాలి. ఆయన నా కొరకు గొప్ప త్యాగం చేశాడు, నా కొరకు గొప్ప శిలువ యాగాన్ని గావించాడు, నా కొరకు ఆయన ఉన్నతమైన ఆశీర్వదించాలని చెప్పి మనము కూడా సాక్ష్యము చెప్పవలసినటువంటి వారమైన. చూడండి, అదే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము పిల్లల 24వ వచనంలో చూస్తే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఆ సమాధిలో ఉన్నటువంటి ఆయన మరణించినటువంటి ఆయన ఆ సమాధిలో నుండి లేచాడు. అంటే మరణం నుండి ఆయన విడుదల పొందాడు, మరణము నుండి ఆయన విజయాన్ని పొందాడు. అది అన్నాడు కదా. అలాగా వేరు వాక్యంలో మనం చూస్తుంటే ఆయన మరణము ముళ్ళను విడిచి ఆ మరణము నుండి ఆయన విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తుంటాం దేవుని వాక్యంలో. అది ఇక్కడ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం కదా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకు ఆయన మరణము బంధించలేకపోయిందంటే ఆయన జీవం ఉంది. ఆ జీవము ఉన్నది కాబట్టి ఆయన జీవ పదార్థంగా లేచి అనేకులకు తను తాను కనపరుచుకున్న విధానాన్ని ప్రియ దేవులారా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరణం ఆయన బంధించి ఉంచలేదు,
మరణాన్ని బంధించిన అసాధ్యము. అది సమాధిలో నుండి ఆ యొక్క మరణమును బంధించి, ఆ మరణమునకు శిక్ష విధించి, మరణము ముళ్ళను తీసివేసి, ఆ మరణము నుండి తిరిగి లేచిన మృత్యువైనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన లేచాడని చెప్పడానికి అనేక రుజువులు మనకున్నాయి. ఆ సమాధిలో ఉన్నటువంటి ఆయన ఖాళీ సమాధిలో చూస్తూ ఉన్నాం. ఆ సమాధిలో ఆయన లేడు. ఆ ఖాళీ సమాధి రుజువు ఉన్నది ఆయన లేడు లేచాడని చెప్పడానికి. రెండవదిగా దూరం చెబుతున్నాయి ఆయన లేడు లేచాడని చెప్పడానికి. మూడవదిగా ఆయన చెప్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి స్త్రీ చెబుతుంది ఆయన లేచి ఉన్నాడని సాక్ష్యం చెప్తుంది. దేవుని బిడ్డ, ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో రుజువులు, ఎన్నో రకాల రూఢి అయినటువంటి అనుభవాలు దైవబంధంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఎందుకంటే ఆయన తన పరిశుద్ధిని కుళ్ళిపడనీయకుండా, ఆయన పాలే భాగమును పోగొట్టుకోకుండా, ఆయన స్వార్థ భాగమును చెప్పడానికి, పరలోకంలో మన కొరకు ఫలం సిద్ధం చేయడానికి